అపకారములో ఉపకారము. ఒకానొకప్పుడు భువనగిరిని హేమశంకరుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. పరిపాలనా దక్షతతో పాటు కళాపోషణలో కూడా ఆయన పేరు పడ్డాడు. ప్రతి సంవత్సరము హేమశంకరుడు కొద్ది రోజుల పాటు కొత్త ప్రదేశంలో రాజ్య వ్యవహారాలకు దూరంగా రాణితో గడిపి వచ్చేవాడు. ఆ సమయంలో రాజు రాణి ప్రకృతి దృశ్యాలను తప్ప వేటిని పట్టించుకునేవారు కారు. ఆ విధంగా ఒకసారి రాజు రాణి అరుణాచలం అనే ఊరు వెళ్ళారు. అది 2 కొండల నడుమ ఉన్నది. ఎంతోమంది ఆ ప్రాంతం గురించి తెలియదు, కానీ ప్రకృతి సౌందర్యంలో ప్రత్యేకత ఉన్నది. అక్కడ కొత్త రకం చెట్లు ఉన్నాయి. కని విని ఎరగని రంగురంగుల పూలు ఉన్నాయి. ఊరుకు అందాన్ని ఇవ్వడానికా అన్నట్టు వంపులు తిరిగి ప్రవహించే సెలయేరు ఉన్నది. ఆ సెలయేట్లో వెండి బంగారంలా మెరిసే చేపలు ఉన్నవి. ఇవన్నీ చాలవన్నట్టు ఏటా ఒకానొక ఋతువులో ఎక్కడి నుంచో వివిధ జాతుల పక్షులు వలసకు వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతాయి. ఆ ఊరెంత బాగుంటుందంటే ఆ పక్షులు అక్కడ వాలితేనే అందం అనిపిస్తుంది. హేమశంకరుడు అరుణాచలం చేరిన 2 రోజులకు వలస పక్షులు వచ్చాయి. రాజు రాణి ఆ ఊరి అద్భుత సౌందర్యానికి మురిసిపోయారు. రాణికైతే శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని అనిపించింది. వాళ్ళు అనుకున్న దానికన్నా మరికొద్ది రోజులు అక్కడ గడిపి రాజధానికి వెళ్ళిపోయారు. రాజధాని చేరిన రోజునే హేమశంకరుడు తన కొలువులో పనిచేస్తున్న చపలుణ్ణి పిలిచి వాడికి బంగారు నాణాలు బహుకరించాడు. ఈ చపలుడు రాజుకెంత ఇష్టుడు అంటే ఆయనకు నచ్చే మాటలు చెప్పడంలో అఖండుడు. వాడు అరుణాచలంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఆ తర్వాత పొట్ట చేత పట్టుకొని వచ్చి భువనగిరిలో స్థిరపడ్డాడు. వాడు చెప్పడం వల్లనే రాజు ఈ పర్యాయము అరుణాచలం వెళ్ళాడు. చపలుణ్ణి సన్మానించడంతో ఆగక రాజు అరుణాచలం గురించి ప్రతి ఒక్కరి వద్ద చెప్పసాగాడు. ఆ సంవత్సరము వలస పక్షులు ఇంకా ఎగిరిపోకుండానే మరి ఎందరో అరుణాచలం వెళ్ళి చూసి వచ్చారు. కొన్నాళ్ళు గడిచాయి. ఒక రోజున హేమశంకరుడు చపలుడితో ఇష్టాగోష్ఠి చేస్తూ తలుచుకున్నప్పుడల్లా అరుణాచలం శోభ నా మనసును పరవశింపచేస్తున్నది. నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. చపలుడు వెంటనే, ప్రభూ, అరుణాచలంలో మరొక గొప్పతనం ఉన్నది. ఆ ఊరు సరస్వతీ ప్రసన్నం. అక్కడికి వెళితే చాలు మనిషిలో కవిత్వం పుట్టుకొస్తుంది. అరుణాచలం వెళ్ళి వచ్చిన సామాన్యులు అందరినీ పిలిచి ఒకచోట సమావేశపరచండి. వారిని పోటీపడి కవిత్వం చెప్పమనండి. ఉత్తమ కవిని సన్మానించండి అన్నాడు. నీ కోరిక సమంజసంగానే ఉన్నది అని రాజు చపలుని మెచ్చుకున్నాడు. చపలుడు ఈ విధంగా కోరడానికి కారణం ఉన్నది. ఏంటంటే చాలా కాలంగా వాడికి తన కవిత్వము 10 మందికి వినిపించాలని ఉన్నది. తను రాసిన కొన్ని కవితలను వాడు లోగడ ఒకసారి ఆస్థాన కవి చతురమతికి వినిపించాడు. ఆయన అవి విన్నాక వాడితో, నువ్వు చాలా తెలివైన వాడివని చాలామంది అనుకుంటున్నారు. ఈ కవితలు వింటే అందరూ నవ్వుతారు. రాజు విన్నాడంటే నిన్ను వేళాకోళం చేస్తాడు. నీ కవితలు నిన్ను చిన్నబుచ్చుతాయి అని హెచ్చరించాడు. తన కవితలు బాగుంటాయని చపలుడి నమ్మకం. ఆస్థాన కవి తనంటే అసూయపడ్డాడని వాడి అనుమానం. కానీ ఆయన మాటల్లో నిజముంటే తనకు రాజు ప్రాపకం పోతుందని భయపడ్డాడు. అయితే అప్పటి నుంచి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు అది రాగానే ఇలా ఉపయోగించుకున్నాడు. అరుణాచలం చూసి వచ్చిన వారందరితో కవితాగోష్ఠి ఏర్పాటు అయ్యింది. అది వినడానికి ఎందరో శ్రోతలు ఉత్సాహంగా వచ్చారు. ఉత్తమ కవికి 10,000 వరహాలు బహుమానం. పోటీలో గతంలో కవులుగా ప్రసిద్ధులైన వారు పాల్గొనకూడదు. కవిత్వం అరుణాచలం శోభ గురించే చెప్పాలి. అప్పటికే కవులైన వారు పాల్గొనకూడదన్న నియమం ఉండటంతో కవులు కానీ వారందరికీ ఆశ పుట్టింది. ఆ విధంగా అరుణాచలం చూసి వచ్చిన వారందరూ ముందుకు వచ్చారు. పోటీ ప్రారంభించడానికి ముందు రాజు ఆస్థాన కవి
చతుర్మతిని న్యాయ నిర్ణేతగా ప్రకటించాడు. దీనికి చపలుడు అభ్యంతరం చెబుతూ, ప్రభు, చతుర్మతి మహాపండితుడు, జీవితమంతా కావ్యాలతో గడుపుతున్నవాడు. సామాన్యుల కవిత్వంలో గుణదోషాలెన్నడం ఆయనకు సాధ్యం కాదు. ఎందువల్లనంటే ఏ కవిత ఆయనకు నచ్చకపోవచ్చు. తమరు అరుణాచలం చూసి వచ్చారు. కవిత్వంలో ప్రవేశమున్నవారు తమరే ఈ పోటీకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం సమంజసం అన్నాడు. హేమశంకరుడు తటపటాయించాడు. కానీ చతుర్మతి కూడా చపలుణ్ణి బలపరచడంతో అంగీకరించక తప్పలేదు. పోటీ ప్రారంభమైంది. అందరూ ఆశ్చర్యపడే విధంగా ఎందరో సామాన్యులు అరుణాచలంపై చక్కని కవితలు వినిపించారు. ఆ పోటీలో చపలుడు కూడా పాల్గొని తన కవితలు చదివాడు. అందరూ తమ తమ కవితలను వినిపించడం అయ్యాక చతుర్మతి, ప్రభు, నాదొక చిన్న మనవి. మనమందరము ఇప్పుడు ఎన్నో చక్కని కవితలు విన్నాము. అరుణాచల సందర్శనం వల్ల కవులు కాని వారందరూ కవులవుతారని రుజువయ్యింది. అయితే దర్శనం మాత్రానికే కవిత్వం పుట్టుకొస్తుంటే అరుణాచలంలో పుట్టి పెరిగిన వాడికి నరనరాల్లోనూ కవిత్వము ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి వారికి పోటీలో పాల్గొనే అర్హత ఉండకూడదు. కారణం, లోగడ కవులైన వారందరూ పాల్గొనరాదు కదా అన్నాడు. పోటీలో పాల్గొన్న వారిలో అరుణాచలంలో పుట్టి పెరిగినవాడు చపలుడు ఒక్కడే. హేమశంకర్ నిర్ణయాన్ని ఆమోదించడంతో చపలుడికి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. పోటీ ముగిసింది. ఉత్తమ కవికేగాక అర్థవంతమైన కవితలు వినిపించిన మరికొందరికి కూడా రాజు తగిన బహుమతినిచ్చి పంపించాడు. చపలుడికి ఆస్థాన కవి చతుర్మతి మీద ఆగ్రహం కలిగింది. ఒకప్పుడు ఆయన తన కవితలు వింటే నలుగురు నవ్వుతారని, తనకు కవిత్వం రాదని అన్నాడు. ఈరోజు కవిత్వం నరనరాలు ప్రవహిస్తున్నది కాబట్టి పోటీలో పాల్గొనే అర్హత లేదన్నాడు. ఈ విషయం రాజుకు చెబితే చతుర్మతిని క్షమించడు సరికదా, శిక్షించే అవకాశం కూడా ఉన్నది. ఇలా ఆలోచించి వాడు రాజు కలుసుకుందామని అనుకుంటుండగా వాడికి రాజు నుంచే పిలుపు వచ్చింది. వాడు వెంటనే వెళ్ళాడు. హేమశంకరుడు వాడిని చూస్తూనే ప్రియవాక్యాలతో, నువ్వు నన్ను మెప్పించగలవనుకున్నాను. మన కొలువులో నీకు ఇంకా మంచి మిత్రులు ఉన్నట్టు తెలియదు. ముఖ్యంగా మన ఆస్థాన కవి చతుర్మతికి నీకు ఇంత స్నేహభావం ఉన్నదని నేనెరగను. ఆ స్నేహభావమే ఈరోజు నన్ను ఒక ధర్మ సంకటం నుంచి కాపాడింది అన్నాడు. రాజు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడా అనిపించింది చపలుడికి. లేకుంటే తనకు అపకారం తలపెట్టిన చతుర్మతికి తన పట్ల స్నేహభావమా? హేమశంకరుడు చెప్పుకుపోసాగాడు. ఒంటికి అత్తరు పూసుకుంటే పరిమళం 1 రోజు లేక 2 రోజులు ఉంటుంది. పూల సహజ పరిమళమే చెట్టు నుంచి వేరైన కాసేపటికే మటుమాయం. అరుణాచల విషయంలోనూ అంతే. నువ్వు అక్కడే పుట్టి పెరిగి ఉండొచ్చు, కానీ అక్కడకు వెళ్ళి చాలా కాలమైంది. ఇటీవలనే అరుణాచలం చూసి వచ్చిన వారందరి కవిత్వంలోనూ ఎంతో కొంత పరిమళం ఉంది. ఎప్పుడో చూసిన కారణంగా నీ కవిత్వంలో బొత్తిగా పసలేదు. నీకు బహుమతి ఇవ్వాలంటే ఉత్తమ కవికి అన్యాయం చేయడమే అవుతుంది. అందువల్ల నిన్ను పోటీ నుంచి తెలివిగా తప్పించిన చతుర్మతి నన్ను ధర్మ సంకటం నుంచి కాపాడాడు అన్నాడు. దీనితో చపలుడికి తన కవిత్వపు స్థాయి అర్థమైంది. చతుర్మతి కారణంగా తనకు బహుమతి రాకపోవడం అపకారమే అయినా తమ అసమర్థత తెలియని అసమర్థులను పోటీ నుంచి తప్పించడం వాళ్లకు అపకారంలో ఉపకారం కాగలదని అసమర్థులందరూ తెలుసుకోవడం మంచిదే కదా అన్నాడు. కథా సమాప్తం. మీకు నేను చదివి వినిపించే కథ నచ్చినట్లయితే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.